హలో అండి అందరికీ. ఈ వ్లాగ్ ఏంటంటే ఇంట్లోకి నేను ఒక స్మార్ట్ మానిటర్ తీసుకున్నా. స్మార్ట్ మానిటర్ అంటే ఇది టీవీలా యూజ్ చేసుకోవచ్చు అండ్ మానిటర్గా యూజ్ చేసుకోవచ్చు. నాకు మానిటర్ యూజ్ ఏంటంటే నేను వీడియో ఎడిట్ చేసుకోవడానికి అవసరం అన్నట్టు. సో ఇంట్లోకి టీవీ కూడా లేదు. ఎప్పుడు టీవీ కొందామని చెప్పి ఇంట్రెస్ట్ లేకుండే, కాకపోతే మా చిన్నోడు సాంగ్స్ వినడం కోసం అలా చూస్తున్నాడు అన్నట్టు. టీవీ పెట్టకూడదు, బట్ వాడు చాలా తక్కువ ఎప్పుడైనా సాంగ్స్ పెట్టినప్పుడు డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాడు. సో రెండింటిగా యూజ్ అవుతుంది అని ఒక పెద్ద మానిటర్ అయితే పెట్టి, అది 43 ఇంచెస్ మానిటర్. నేను ఆర్డర్ పెట్టినట్టుగా మా బుజ్జికి తెలియదు. అంటే ఒక మానిటరే కాదు, దాంతోపాటు ఒకటి సౌండ్ బార్ కూడా తీసుకున్నా. ఇవి నేను అమెజాన్ లో ఆర్డర్ చేసా, జస్ట్ ఒక్క రోజులోనే డెలివరీ అయిపోయింది. నేను తీసుకెళ్తా అని చెప్పేసి అన్నా, నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఉన్నాం, తీసుకెళ్తాం అని చెప్పేసి అన్నాం. కానీ మేము తీసుకొస్తాం పైకి దాకా అని చెప్పేసి తీసుకొచ్చిళ్ళు. అన్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇక దీని ప్రైస్ గురించి చెప్పుకుంటే నాకు పడ్డ ప్రైస్ వచ్చేసి 30,993 రూపాయలు అయితే పడ్డది మానిటర్ ప్రైస్. అది 43 ఇంచెస్ ఎల్జీ మానిటర్. అండ్ దాంతోపాటు ఒక సౌండ్ బార్ తీసుకున్నా కదా, దాని ప్రైస్ వచ్చేసి జీబ్రానిక్ నుంచి అయితే తీసుకున్నా. సౌండ్ బార్ ప్రైస్ వచ్చేసి 9,999 రూపీస్ అయితే పడ్డది. ఇక ఇప్పుడు మా బుజ్జి రియాక్షన్ చూద్దాం అసలు ఏమంటుందో. ఇది మా బుజ్జికి తెలియదు ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టింది. అంటే చెప్పా, నేను ఆర్డర్ తీసుకుంటా అని చెప్పా, కానీ ఇప్పుడే తీసుకుంటా అని తెలియదు. ఆర్డర్ పెట్టా, మా బుజ్జి లోపల ఉంది. ఆర్డర్ రాగానే మా బుజ్జి ఆ రూమ్లో మా చిన్నోడితోటి ఉంటే బయట నుంచి డోర్ పెట్టి బయటకు తీసుకొచ్చిన నేను పైకి తీసుకొస్తా అంటే మన వాళ్ళు తీసుకొస్తా అని చెప్పేసి అన్నారు. పైకి తీసుకొచ్చిళ్ళు. అండ్ ఓపెన్ చేసి ఇప్పుడు మా బుజ్జి రియాక్షన్ చూడండి. ఎందుకు తీసుకున్నావు అంటారు చూడు. వీడియో తీస్తానా, కిందకెళ్ళి ఏం తీసుకొచ్చావో చెప్పు. నా దగ్గర ఉన్నది, చూడుపో. చూడుపోవే. ఏంటిది? ప్రొజెక్టర్ కాదు, మానిటర్. అరే ఎప్పుడు కొన్నావు అది? ప్రొజెక్టరే కదా, నిజం చెప్పు. ప్రొజెక్టర్ కాదే, ప్రొజెక్టర్ గింతే ఉంటుంది కదా. మానిటర్ ఏంటి ప్రొజెక్టర్ తీసుకోనని చెప్పిన కదా, అది చెప్పకుండా తీసుకున్నావా? చెప్పినా కదా తీసుకుంటా అని. ఇప్పుడు ఇందులో ఏం చేయాలి? ఇందులో ఎడివిగా ప్లేస్ ఎక్కడ ఉన్నది? అప్పుడే తీసుకుని కాలు కలుతానే అమ్మా. ఇది సౌండ్ బార్. పాప లోపడి కాలు కాలుతానే. అమ్మో వాడు బయటకి ఎందుకు? వాడెందుకు? నేను షాప్ లో ఉన్నా ఫస్ట్. నిజంగా కొంటా అన్నావు కానీ ఇప్పుడు కొంటాం అనుకోలేదు నేను. ఇక కొంటా అని చెప్పినా కదా. ఎట్లా చెయ్యి, ఓపెన్ చేయి. కొత్త కత్తి, కొత్త అది. ఇంతవరకు కట్ చేయలేదు దాంతోటి. నవీన్ బ్రో ఓపెన్ చేసి పట్టుకో. చెయ్యి పెట్టద్దు. దీన్నే కొయ్యట్లేదు ఈ కత్తి. షార్ప్ అన్నారు ఎవరో కానీ. నీకు తీయ రావట్లే. ఏంటి దేవాన్స్ ఇది? కట్ చేద్దాం ఒకసారి. వాడు ఓపెన్ చేస్తాడంట. వాడిది ఒకసారి చెప్తా. తీస్తాండి ఆల్రెడీ. అది ఏదన్నా అనుకుంటే మా బుచ్చి అది హెచ్డిఎంఐ కేబుల్, టైప్ సి కేబుల్, పవర్ కేబుల్, మాన్యువల్ అండ్ రిమోట్ కూడా ఇందులోనే ఉంది. రిమోట్ నాకు నేనేం చేశాను, నేను అనుకుంటానే ఉన్నా వీళ్ళు పట్టుకొని ఇంకెందుకు వెళ్ళొస్తా అన్నాడు కదా. ఏదో ఒకటి ఆర్డర్ చేసి ఉండొచ్చు ఖచ్చితంగా, అందుకే కిందకి వెళ్ళారు. ఇదే నేను లోపల ఉన్నాగా మంచి టైం తెచ్చుకుంటారు చెప్పను కూడా చెప్పాడు అనుకున్నా, కానీ దాసేది కాదు. ఇది బేస్. మా చెమటలు వస్తాయి, ఫ్యాన్ బంద్ చేస్తారు. ఇది కింద పెట్టడానికి, అడగా ఎందుకు కింద దానికి పెట్టడానికి. అసలే సరిపోవట్లేదు. ఇప్పుడు ఇవన్నీ నేను ఎక్కడ పెట్టుకోవాలి? అవన్నీ తీయాల్సిందే. ఇక అసలు ముందే నిన్ను అవన్నీ తీయంటే నువ్వు డౌట్ వస్తుందని నీకు చెప్పలేదు. ఇది కింద అన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను. అసలు ఇది టీవీలో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు డిష్ పెట్టించకపోతే చెప్తాను. డిష్ ఎందుకు? నీకు అన్నీ వస్తాయి కదా. ఇది కిందదే, అంటే దానికి సీరియల్స్ చూస్తే మళ్ళీ రిటర్న్ పెడతా. ఇదేదో బాగుంది. ఇదేంటిది? ఇక రిమోట్. రిమోట్ వస్తుందా దానికి? టీవీ టైప్లో ఇక అంతా యూజ్ చేసుకోవచ్చు. ఆ రిమోట్కి వాడికి ఇచ్చేవాడికి అయిపోయినట్టే. తీసుకెళ్ళి సింగిల్ వేస్తున్నాడు వాడు.
పట్టు దా. వెయిట్. అమ్మ ఇదిగోండి ఈ సైజు మానిటర్ 43 inches మరి అదే ఖాళీగా అవుతుంది కాదు కాదు తీస్తాను చూపిస్తా పట్టుకో జారి పడ్డది అనుకో ఎల్జీ మానిటర్ 43 ఎందుకు తీసుకున్నావు అది కూడా చెప్పు. ఆల్మోస్ట్ టీవీగా కాకపోతే దీన్ని నేను 2గా యూజ్ చేసుకుంటా 3గా IPL కూడా అది సంగతి ఇక్కడ కెమెరా పెట్టుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా టైప్ సి. నేను ఏమనుకున్నాను చెప్పిన ఇప్పుడు దాకా ఇది బాక్స్ ఇది రిమూవ్ చేయాలేమో అనుకుంటున్నాను నేను. ఇదంతా అదే ఎలా అయినా ఉంచుకోవచ్చు. ఓకే కిందికి వంచుకోవచ్చు ఇట్లా. ఓకే ఇటు నుంచి రా ఇటు నుంచి. ఓకే ఇప్పుడు వీడికి ఒక సాంగ్ పెడతా రై రై రారా డాన్స్ వేస్తాడు ఇది చూసుకుంటూ. డన్. చూడడానికి చాలా పెద్దగా కనబడుతుంది కదా. బాగుందా ఇది బాగుందా అంటే 43 inches మామూలుగా 55 inches టీవీ టైప్లో కొంచెం ఆ టైప్లో అనిపిస్తుంది. కరువు ఏం లేదు, కరువు ఉండదు. లేదు ఇలాగా వంకర ఉన్నది కొంచెం ఇది మనం అడ్జస్ట్ చేయొచ్చు. కింద క్రాస్ ఉంటే ఇలా అన్నాను. అదే ఇదిగోండి ఇది పవర్ కేబుల్ చెప్పే కదా, పవర్ కేబుల్, HDMI కేబుల్, టైప్ సి కేబుల్ 3 కేబుల్స్ అయితే ఇచ్చిండు. ఇది పవర్ కేబుల్ యూజ్ ఉంటుంది, టైప్ సి HDMI కూడా యూజ్, అన్నీ యూజే ఆల్మోస్ట్. ఈ సౌండ్ బార్ జీబ్రానిక్స్ నుంచి పెట్టిన ఇది 950 watts ప్రో డాల్బీ 5.1. ఇది వచ్చేసి 9,999 రూపీస్ పడ్డది. అసలు చాలా చిన్నది చూసినా ఫస్ట్ ఇక ఒకేసారి తీసుకుంటాం మళ్ళీ తీసుకోం కదా, ఒకేసారి తీసుకుంటే ఉండిపోద్ది అని కొంచెం అంటే ఇక ఇంట్లో టీవీ లాగా కూడా అని చెప్పే కదా, టీవీకి కూడా సౌండ్ కొంచెం మంచిగా రావాలని చెప్పి ఇది తీసుకున్నా. ఇప్పుడు అసలు ఫస్ట్ దీన్ని చెక్ చేద్దాం ఎట్లా వస్తుందో. సౌండ్ బార్ ఒకటి అదే కింద బారు 2 వాడికి ఏం అర్థం ఏంది ఇది అనుకుంటాడు. ఓకే సౌండ్ ఓకే ఇది ఊఫర్ అంటారు కదా, ఊఫరా బాక్స్. ఓ గాలి సౌండ్ మైక్కి డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పి ఫ్యాన్ ఆఫ్ చేసినాం. చెమటలు గారిపోతాయి, ఎండ అట్లా కొడతాను. ఇది దీన్ని ఏమంటారు ఊపరా సంథింగ్ ఏదో బేస్ అంటే తెలియదులే, తెలియక చెప్తాను ఏమున్నది. రిమోట్, దీనికి కూడా రిమోట్ అండ్ వైర్లు. ఇది సౌండ్ బారా, ప్రోమోకి వాటికి వెళ్ళినప్పుడు అయితే చూసారు టీవీస్ దగ్గర. సౌండ్ బార్ చాలా పెద్దగా వచ్చింది, 10,000 కదా. ఎంత? 10,000 ఇది ఒక్కటే అంతా, ఇదొకటి ఉండదు. ఇప్పుడు నిజం చెప్పు నువ్వు. ఇప్పుడు వీడియోలో కూడా చెప్పాను 9,999 రూపీస్ అని. ఒకేసారి తీసుకుంటాం, సౌండ్ కూడా కొంచెం క్వాలిటీగా ఉండాలని చెప్పిన కదా. అంటే మానిటర్ ఇది కలిపా 10,000కి ఎవడైనా మానిటర్ ఇస్తాడానే? 40,000 చిల్లర ఉంటుంది. 40,000 ఈ రెండు కలిపి పడేసారు కదా, 40,000. అన్నిటికీ వీడియో ఉంది కదా అందుకే సైలెంట్ లేదు 10,000 పెట్టి తీసుకున్నావా అంటుంది. అందులో కానీ వీడియో ఉందని కాదు, ప్రతిదీ ఏది తీసుకుంటానన్నా వద్దు అంటూనే ఉంటాను. అయినా సరే తీసుకున్నాను. ఏం చేస్తాను, వీడియోస్కి ఎడిటింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నారు. ల్యాప్టాప్ ఎప్పుడో తీసుకున్నాము. ల్యాప్టాప్ తీసుకొని 3 సంవత్సరాలు అవుతుందా? అవ్వట్లేదు. అంటే అది మ్యాక్ ప్రో తీసుకున్నాం, అప్పుడు మేము తీసుకున్నప్పుడు 1,20,000 M2 చిప్ అది. సో ఇప్పుడు కొంచెం అది కాదు, అందులో ఇంకోటి ఏంటంటే మా చిన్నోడు కింద వేయడం, ఆ బటన్స్ బీకడం అట్లా కొంచెం డ్యామేజ్ అయింది అన్నట్టు. చేంజ్ చేయాలనుకున్నా. మ్యాక్ మినీ ఒకటి ఉంటుంది 50,000, అది తీసుకుందాం అనుకుంటున్నా. దానికోసమే ఇది, కాకపోతే అది ఇప్పుడు ఆర్డర్ పెట్టలే, అవైలబుల్లో లేదు. అందుకే ముందైతే టీవీగా అండ్ దానికి 2గా యూజ్ అవుతుందని ఫస్ట్ ఇది తీసుకున్నాం. ఇప్పుడు
మా బుద్ధి ఏ తీసుకొచ్చినా సరే నా కోసమే అని చెప్తారు. అంతే కదా, నాకు యూజ్ అయ్యేది. అంతే కదా, ఇంట్లోకి ఏదైనా మా బుజ్జి కోసమే. నాకు అసలు వాటి గురించి తెలియదు కూడా తెలియదు. ఓకే, ఈ సెటప్ అంతా చాలా టైం పడుతుంది. అసలు దీనికి ముందు ఒకటి వీడియో ఉంది, ఆ వీడియో చేయాలి అన్ని టైంకి. కానీ మనకి ఇప్పుడు ఓపెన్ చేసి అన్ని చూపించకపోతే ఆగదన్నమాట దడ. అందుకే వాడు చూడు, వాడి ఆట వాడిలో ఉన్నాడు. ఆడుకోతండి ఆడుకుంటా ఇవి వానికి చేతికి ఏదైనా ఇయ్యకు, మంచి కొడతాడు. యాష్ కొట్టింది అనుకో, ఒక దెబ్బ పలుకుతుంది. కుంకుమ పెట్టాను. మిడిల్ కుంకుమ పెట్టి. ఇప్పుడైతే రెడీ, స్టార్ట్ చేద్దాం. చేయి తొందరగా. చిన్నోడు ఆడ ఈ స్విచ్ ఇక ఆడ ఉంటుంది. ఇదే కదా రైట్. దేవాంశం రమ్మను, అది బంద్ చేసి రమ్మను. వస్తుంది ఏం కదా. వాడు డ్యాన్స్ చేస్తాడు కదా. ఇక పట్టుకో రిమోట్ అదేనా? చెయ్యి. బుజ్జి రిమోట్ నోట్లో పెట్టుకుంటాడు. ఇదిగో చేయి రిమోట్. ఫస్ట్ స్టార్ట్ చేసినాక ఆ దేవుడి సాంగ్తో అయితే స్టార్ట్ చేసినాం. తర్వాత నార్మల్గా పెట్టేసినాం. క్వాలిటీ అయితే బాగుంది, 4K క్వాలిటీ బాగుంది. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. మొత్తం 40,000 అయింది. అండ్ దీంతో పాటు యాపిల్ మినీ కూడా తీసుకోవాలి, అది వచ్చినప్పుడు దానికి సపరేట్గా ఒక వీడియో చేస్తా. అండ్ ఈ వీడియో అయితే ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోకుండా వీడియోకి లైక్ కొట్టండి. అండ్ బాయ్ బాయ్ బాయ్.